ప్రధాని మోదీ పాలనలో హర్యానాతో పాటు దేశంలోని అథ్లెట్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఎల్పీవీపీ రాహుల్ గాంధీ. ఇక క్రీడా సంఘాల్లో రాజకీయ జోక్యం తగ్గాలన్నారు. హర్యానాలో అరాచక పాలనలో నడుస్తుందన్నారు. నవరాత్రి ఉత్సవాల తర్వాత ప్రజాపాలన ఏర్పడుతుందని ధీమం వ్యక్తం చేశారు. యువకులు, రైతులు, మహిళా సంక్షేమాన్ని బీజేపీ సర్కార్ విస్మరించిందన్నారు కాంగ్రెస్ నేతలు. హర్యానాలో డబుల్ ఇంజన్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా బీజేపీ నెరవేర్చలేదన్నారు. అందుకే ఎన్నికలకు ముందు ఖట్టర్ను సీఎంగా తప్పించారన్నారు. కులగణన డిమాండ్ చేస్తే తాము దేశభక్తులం కాకుండా పోమన్నారు. బీజేపీతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి ప్రమాదమన్నారు. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే కాంగ్రెస్ గెలిస్తే మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తామన్నారు. खट्टर साहब उनको बदल दिया गया। क्यों बदला? उनके दोनों इंजन भी फेल हो गए, इसीलिए उन्होंने खट्टर को बदल के सैनिक को लाया। हम जो कहते हैं वो करते हैं, और ये लोग वायदा जो करते हैं वो कभी नहीं करते, झूठे बोलते बोलते बोलते। హర్యానాతో పాటు దేశవ్యాప్తంగా అథ్లెట్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. క్రీడాకారులకు వసతి, ఆహారం వంటి కనీస సౌకర్యాలు సరిగా లేవన్నారు. మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఒలింపిక్స్ వంటి క్రీడా వేదికల్లో భారత్ ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. క్రీడా సంఘాలలో రాజకీయ నాయకులను తొలగించి మాజీ ఆటగాళ్లను ఇన్ఛార్జీలుగా నియమించాలన్నారు. పలువురు ప్లేయర్లను కలిసిన రాహుల్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. एसोसिएशन पकड़ रखा है। इतने सही जूस की दुकान खोला 10 साल हो गया, 20 साल हो गया और कुछ करके जा। तो बहुत ज्यादा राजनीति है खेलों में। यहाँ से जाते हैं ब्लैंकेट में काम करके। कितनी दूर से आती है? 18 किलोमीटर दूर। इनको तो अभी यही नहीं पता कि हमने प्रैक्टिस के बाद खाना क्या है। मे भी 2028 में जो ओलंपिक हो उसमें शायद बॉक्सिंग बाहर हो जाएगी। 10 ఏళ్ల బీజేపీ పాలనతో హర్యానాలో అవినీతి, అన్యాయం పెరిగిందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించిన నేలపై అరాచకం రాజ్యమేలుతోందన్నారు. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రధాని మోదీ సర్కార్ అవమానిస్తోందన్నారు ప్రియాంక గాంధీ. तो जब हम विनेश की बात करते हैं, सिर्फ विनेश का संघर्ष नहीं था, ये सिर्फ एक महिला का संघर्ष नहीं था, ये आप सबका संघर्ष है, ये आप सबकी लड़ाई है और आपकी परंपरा रही है। भगवद गीता की सीख से ही महात्मा गांधी जी ने हमारा स्वतंत्रता संग्राम चलाया। और कहां से मिली उनको ये बातें? भगवद गीता से मिली, भगवान श्री कृष्ण के प्रवचन से मिली, उनके संदेश से मिली। బీజేపీ పాలనలో మహిళా క్రీడాకారులపై వేధింపులు పెరిగాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రెజ్లర్ వినేష్ ఫోగట్. ఢిల్లీ జంతర్ మంతర్లో రెజ్లర్ల న్యాయ పోరాటానికి ప్రియాంక గాంధీ అండగా నిలిచారన్నారు. జులానా ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తానన్నారు వినేష్ ఫోగట్. मैंने कुश्ती के क्षेत्र में नाम किया है। आप बड़े बुजुर्गों के आशीर्वाद के बिना ना तो वो लड़ाई कभी पूरी हुई थी, ना ये लड़ाई कभी पूरी हो सकती है। तो आप सबसे मैं आशा और उम्मीद करती हूँ और आपको विश्वास भी दिलाती हूँ कि आप मुझे जितना प्यार दोगे उससे मैं 1000 गुना वापस प्यार आपको लौटाने का विश्वास दिला सकती हूँ, भरोसा दिला सकती हूँ। కులగణన జరిగితేనే నిజమైన అర్హులకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. కులగణన అంటే మోదీకి భయమెందుకన్నారు. రిజర్వేషన్లపై 50% ఉన్న పరిమితి తొలగించాలన్నారు. అప్పుడే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు జయరాం రమేష్. प्रधानमंत्री हर जगह जाते हैं, सिर्फ मणिपुर जाते नहीं हैं, पर झारखंड गए हैं आज, और झारखंड में भी देखिए ईडी की राजनीति वहाँ क्या थी, ईडी का दुरुपयोग हुआ। झारखंड की जनता जब वक्त आएगी वो सही मायने प्रधानमंत्री और बीजेपी को सही जवाब देगी, उनको जनादेश मिलने वाला नहीं है। దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో జాతిపిత మహాత్మా గాంధీ సేవలు ఎన్నలేనివన్నారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో గాంధీ జయంతి సందర్భంగా బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు. అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు.